హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ టైం అయితే నేను నా బ్లౌజెస్ ఓన్గా వర్క్ చేసుకునే వాటి మీద అయితే ఒక వీడియో చేశానండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కొంతమంది ఈ ఫస్ట్ బ్లౌజ్ యొక్క వర్క్ ఎలా వేస్తారని కూడా అడిగారు అనమాట. సో నేను వీడియో అయితే కొంచెం డిలీట్ అయిందండి. చాలా అర్జెంట్ వేస్తా, వీడియోస్ తక్కువ చేస్తాను, అవి కూడా డిలీట్ అయిపోయి. యాక్చువల్గా చూస్తారు కదా, ఫస్ట్ నేనైతే రెఫరెన్స్ పిక్ పెట్టాను కదా. సో అలా అయితే డిజైన్ పూర్తిగా చాక్ పీస్ అయితే గీసేసుకున్నాను. అంటే మన నెక్ ఎంత ఉంటుందో, నెక్ సైజెస్ కానీ అట్లా. సో ఒకవేళ ఎవరికైనా చేత కాకపోతే మనకు టైలర్ చేత అయితే గీపిస్తారు. అలా చూడండి, బ్యాక్ నెక్ నేను యాక్చువల్గా ఏం చేశానంటే, మనకు బాటిల్ ఉంటుంది కదా, కూల్ డ్రింక్ బాటిల్, ఆ క్యాప్ అయితే పెట్టేసి ఫస్ట్ సర్కిల్స్ అయితే గీసేసి ఇలా అయితే నేను రౌండ్ అయితే కట్ వర్క్లు అయితే ఫస్ట్ వేసేసాను. అంటే మన పార్ట్ టెక్ అంతా వచ్చేసింది. సో తర్వాత అయితే దీనికోసం అయితే ఫస్ట్ ఇలా పూర్తిగా ఒక పేపర్ మీద డ్రా అయితే చేసుకుని, ఆ పేపర్ని అయితే హ్యాండ్ మీద పెట్టేసి వైట్ పేపర్తో అలా గీకాను అనమాట. సో వైట్ కార్బన్ పేపర్ ఉంటుంది కదా, దాంతో అలా గీసేసి అయితే నేను ఈ డిజైన్ అయితే చేశాను. యాక్చువల్గా ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. సో బ్లౌజ్ అవుట్ఫిట్ అయితే టోటల్గా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. అసలు మనం బయట ఇది వేయించుకోవాలంటే మ్యాక్సిమం అంటే, సో ఎంత నార్మల్ సిటీ అయినా కూడా మనకు 4,500 అంటే 4.5 4,500 సంథింగ్ నేను అడిగాను యాక్చువల్గా ఇది ఎంత పడుతుందని. సో మనకు 4,500 అలా చెప్పారు. సో మనకు వీలుండి చేసుకోగలిగితే కనుక, సో మనకంతా కలిసి ఒక 1,000 రూపాయల బడ్జెట్, అంటే విత్ బ్లౌజ్ మొత్తం అని కూడా మనకు 1,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. అంటే బ్లౌజు అండ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకు ఒక 1,000 రూపీస్లోకి వస్తాయండి. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది నా సెకండ్ బ్లౌజు. ఇదైతే అంతా థ్రెడ్ వర్క్ అనమాట. థ్రెడ్ వర్క్ వచ్చేసేసింది. సో బ్లౌజ్లోకి అయితే అంటే నా మ్యారేజ్ అప్పుడు శారీ ఇది, ఆ శారీలకి బ్లౌజ్ సరిగా కుట్టించకపోతే మళ్ళీ తీసి దీన్ని ఇలా అంతా థ్రెడ్ వర్క్ అయితే చేయించేసాను. సో మనకు అన్నీ కూడా హెవీ కంటే కొంచెం నార్మల్గా కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇలా హాఫ్ హ్యాండ్స్, అంటే అన్ని ఫుల్ హ్యాండ్స్ లేకుండా కొన్ని హాఫ్ హ్యాండ్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఇట్లా గోల్డ్, అంటే కొంచెం ఆరెంజ్ ప్లస్ గోల్డ్ షేడ్ వస్తుంది, దేని మీద చేయించాను. మనం దేనికైనా సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ శారీస్లో కలర్స్ అయితే కొన్ని దీనికి మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఫ్లవర్స్ వేయించాను. సో చాలా అంటే చాలా బాగుంది. మనకు సింపుల్గా అయితే మనకు ఒక 1,500 to 2,000 లోపే. యాక్చువల్గా అప్పుడు నాకు 1,000 రూపీస్ ఎంతో పడింది. మనకి ఈ వర్క్ ఇప్పుడన్నా కూడా మనకు అంతే వస్తుంది. మనకు ఇంకొకటి ఏంటంటే, అన్నీ అలాగే లేకోకుండా, అంటే మెటీరియల్స్ ఉంటాయి కదా, పూసలు అన్నీ లేకుండా ఇలా థ్రెడ్ వర్క్ కూడా కొన్ని చాలా బాగుంటాయి. ఆ సింపుల్ లుక్ కూడా వేస్తాయి మనకు. కొన్ని చోట్ల హెవీగా వేసుకోలేము కదా, అలా సింపుల్గా వేసుకోవడానికి అయితే ఇది మనకు చాలా బాగుంటుంది. ఇట్లా హాఫ్ హ్యాండ్స్ వేసుకోవడానికి. సో ఇది ఒక డిజైను. తర్వాత ఇది వచ్చేసి నా పెళ్ళి ఎప్పుడుది అనమాట, అంటే దాదాపు 10 years బ్యాక్ ఇది. సో అప్పట్లో ఎంత హెవీగా మా ఫ్రెండ్ అయితే వేయించేసింది. సో తను ఇప్పుడు లేదు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. చూసారు కదా, బ్యాక్ అయితే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ డిజైన్ వల్ల. సో ఎక్కువ ఈ స్టోన్స్ అయితే యూజ్ చేసి ఇది కూడా హాఫ్ హ్యాండ్స్ కుట్టించేసాను. చాలా అంటే చాలా హెవీగా వచ్చేస్తుంది. చాలా స్టైనింగ్. మనకు నైట్ యాక్చువల్గా ఇది వక్కాకు అంటారు కదా, నైట్ ఆ ఫంక్షన్ అప్పుడు వేసుకుంది. అసలు లైటింగ్కు, ఈ సిల్వర్ కలరు, ఈ డిజైన్కు చాలా ఎక్స్పోజ్గా, చాలా ఎంత బాగా అంటే అంత బాగా కనపడింది. మనకు హెవీ వర్క్ కూడా కనిపిస్తుంది. సో నాకు ఇట్లా అనమాట, చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ అయితే మనకు గ్రీన్ కలర్ శారీ మీదకి ఇది వచ్చింది. ఆ గ్రీన్లో మనకు కొంచెం మెరూన్ టైప్ అయితే ఉందనమాట. ఆ మెరూన్ కొంచెం కలిసే విధంగా వర్క్ అయితే వేపించేసాను. సో చాలా బాగుంది. మనకు సింపుల్గా చూడడానికి అయితే చాలా ఈజీగా కూడా మనం కూడా చేతి వేసుకోవచ్చు అండి. ఫస్ట్ మనము చిన్న స్టోన్స్ అయితే మ్యాచింగ్ స్టోన్స్ తీసుకొచ్చుకునేది, అంటే శారీలో ఉండేది. ఇక్కడ రెడ్ కలర్ స్టోన్స్, తర్వాత సిల్వర్ కలర్ స్టోన్స్, అంటే లైన్ బై లైన్ అయితే వేయడం జరిగింది. అట్లా మనకు సింపుల్గా చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ డిజైన్ అయితే ఇది ఇలా వచ్చిందనమాట. సో చాలా బాగుంది ఇది కూడా. సో ఇది కూడా మనం సింపుల్గా వేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. బాగా ట్రెండీ అయినది అనమాట ఇది కూడా. మనకు బ్లూ కలర్, అంటే రెడ్ కలర్, కొంచెం ఆరెంజ్ టైప్ శారీ, బ్లూ కలరు అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి. సో అక్కడక్కడ బుట్టీస్ అయితే పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది కూడా మనకు హ్యాండ్స్కి అయితే ఒక ఫ్లవర్ టైపు వెనకాల చూసారు కదా, ఇట్లా ఫ్లవర్ టైపు మనం సింపుల్గానే వేసుకోవచ్చు అండి. మనం హెవీగా ఎంత అవసరం లేదు. ఫ్రేమ్ సరిగా పెడితే చాలు. చూసారు కదా, అదే శారీ మీదకి అదే బ్లౌజ్. బ్యాగ్ నెక్ ఇట్లా సింపుల్గా ఫస్ట్ థ్రెడ్ వర్క్ అయితే చేసేసి, తర్వాత పూసలు
3 రోస్ అయితే వేసేసి తర్వాత స్టోన్స్ అంటించేసి దాని చుట్టూ గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా! మనకు చిన్నవి. సో, షుగర్ బీడ్స్ లాంటివి అవి కుట్టించేసి అక్కడక్కడ అయితే మనకు వైట్ పూసలుంటాయి గదా! అట్లా అంటే మన కమ్మకి ఎలా బుట్టల కింద ఎలాడుంటాయో అలా ఆ విధంగా అక్కడక్కడ బుట్టాస్ అయితే పెట్టించేసాను. మనకు చాలా సింపుల్‌గా అండ్ గ్రాండ్ లుక్ వచ్చే విధంగా అయితే శారీ కలరు దీనికి స్టోన్స్ వర్క్ వచ్చేసి మనకు నీట్‌గా వచ్చే ఫినిషింగ్ వచ్చేలాగా అయితే నేను ఈ బ్లౌజ్‌నైతే ఇట్లా వర్క్ చేపిచ్చేసాను. సో, ఇది ఒక బ్లౌజ్ అనమాట. తర్వాత ఇదొచ్చేసి ఇది నా పెళ్లి అంటే నేను పెళ్లి కూతురు ఉంటది కదా! పెళ్లి కూతురు చీరనమాట అప్పట్లో. అంటే అప్పట్లో ఇంత వర్క్ నాకు కూడా తెలీదు గాబట్టి, సో, ఇది గూడా మా ఫ్రెండే వేపిచ్చినింది అప్పట్లో. ఇది గూడా సింపుల్‌గా అంటే అప్పట్లో ఒక శారీకి చాలా హైలైట్ అయింది. సో, ఇప్పుడు బ్లౌజ్ గూడా చిన్నగా అయిపోయింది గదా! బట్ చాలా బాగుంది ఇది గూడా. అంటే రెడ్ కలర్ శారీ అయితే దాని మీదకి అమ్మాయి మల్టీ కలర్స్ అయితే యూజ్ చేసి ఏపిచ్చేసింది. సో, చాలా సింపుల్‌గా అండ్ గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఉందనమాట మనకు. చూసారు గదా! కొంచెం పికాక్ ఏ విధంగా అయితే మనకు మల్టీ కలర్స్ ఉంటుందో అట్లా మధ్యలో అయితే మనకు లోటస్ వచ్చేసి దాని చుట్టూ ఇలా డిజైన్స్ మనకు కొన్ని డిజైన్స్ నచ్చాలండి. అంటే ఆ డిజైన్స్‌లో రెఫరెన్స్ పెట్టుకొని రకరకాలుగా మనమే ఓన్‌గా అయితే వేసుకోవచ్చు. మీకు ఫ్రేమ్ సెట్ చేసుకోవడం బాగా వస్తే చాలండి. మనం స్టోన్స్ అండ్ థ్రెడ్స్ యూజ్ చేసుకొని ఈజీగా అయితే వేయొచ్చు. సో, ఒకవేళ మీకు ఎవరైనా గూడా థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా వేయాలి స్టార్టింగ్స్ ఇవన్నీ నాట్స్ అనేది ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక వీడియో అయితే దానికోసం చేస్తానండి. సో, ఇలా నేను బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో గూడా చెప్పాను. ఇలా పేపర్‌లో అయితే చేసుకుంటాను నేను. అంటే ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే పోకుండా ఉంటాయి. సో, ఇది గూడా నెక్స్ట్ ఇంకొక బ్లౌజు ఇది గూడా థ్రెడ్ వర్క్ చేపిచ్చాను. సో, ఈ పూసలన్నీ కూడా నేనే కుట్టాను. ఎందుకంటే హ్యాండ్ అనేది చాలా సింపుల్‌గా వచ్చేసింది. అక్కడక్కడ బుట్టాస్ అయితే బ్లూ కలర్ పెట్టించేసి దానికి స్ట్రెయిట్‌గా ఇలా పూసలైతే గొట్టం పూసలుంటాయి గదా! అవైతే కుట్టేసాను. అంటే ఒకటి గోల్డ్, ఒకటి ఈ కలర్ కాంబినేషన్ అంటే శారీ కలర్ గూడా కాంబినేషన్ ఇట్లా ఉంది. సో, అసలుకు బిఫోర్, ఆఫ్టర్ అనేది చానా చేంజ్ ఉందనమాట బ్లౌజ్‌లో. ముందు ఊరికే నార్మల్‌గా కుట్టేసిన తర్వాత సో, మళ్ళీ కొన్ని రోజులకు ఐడియా వచ్చింది. ఇట్లా హ్యాండ్స్‌కి వేసుకుంటే పూసలు బాగుంటాయి కదా! అని. అట్లా హ్యాండ్స్‌గా లైన్స్ అయితే గీసేసి వేశాను. మనకు చాలా లుక్ అనేది అంటే ఆఫ్టర్, బిఫోర్ చానా చేంజెస్ అయితే వచ్చిందనమాట. మనకంతా ఇది థ్రెడ్ వర్క్ అంతా కూడా గొలుసు కుట్టుతోనే ఎక్కువ అంతా మాక్సిమం 90% గొలుసు కుట్టే. ఫస్ట్ 3 గొలుసు కుట్లు వేసిన తర్వాత సో, ఇట్లా మ్యాంగోస్ అయితే వేసేసి మళ్ళీ అది గూడా గొలుసు కుట్టుతోనే అంతా గొలుసు కుట్టు వచ్చిందండి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారు కదా! బ్లౌజు అలా ఉందనమాట మనకు శారీ మీదకి మ్యాచింగ్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, మీకు ఏ బ్లౌజ్ నచ్చింది? సో, మీకు ముందు కూడా ఒక వీడియో చేశాను. ఎలా వర్క్ చేశాను. ఇంకా కొన్ని వీడియోస్‌లలో కూడా వీడియోస్ కూడా చేశాను. అంటే బ్లౌజ్ వర్క్ ఎలా చేశాను, చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లింక్ అయితే ఇస్తాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.